నమస్కారం. ఈనాటి ఈ ప్రత్యేకమైన వివరణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అలాగే ఎంతో అవసరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదేంటంటే అత్యంత శక్తివంతమైన నవగ్రహ పూజను మనం మన ఇంట్లోనే శాస్త్రోక్తంగా ఎలా నిర్వహించవచ్చు, అసలు దీని వెనుక ఉన్న నియమాలేంటి, అపోహలేంటి అనేది ఈ పత్రాల ఆధారంగా వివరంగా తెలుసుకుందాం. ఇక ఈనాటి మన ప్రణాళిక చూసుకుంటే ఇంట్లో పూజ చేయడంపైన ఉన్న చర్చలు, 9 గ్రహాలు మరియు వాటి మంత్రాలు, దోషాలకు తగిన పరిహారాలు, నవధాన్యాల దానం, అలాగే చివరగా ఇంట్లో చేసుకునే పూజా విధానం, ఇవన్నీ వరుసగా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, ఇంట్లో పూజ చేయడంపై ఉన్న చర్చల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా భక్తులందరికీ వచ్చే మొదటి పెద్ద సందేహం ఇదే కదా, అసలు ఈ నవగ్రహ పూజని ఇంట్లో చెయ్యవచ్చా అని. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సందేహంపైన మనకు లభించిన ఆధారాలు 2 వేర్వేరు సమాధానాలనిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన 2 భిన్నమైన వాదనలున్నాయి. ఒకవైపు చూస్తే నవగ్రహ పూజను ఖచ్చితంగా గుడిలోనే, అది కూడా అనుభవజ్ఞులైన పురోహితుల సమక్షంలోనే చెయ్యాలనే కఠినమైన నియమం కనిపిస్తోంది. కాని మరోవైపు వేద మార్గదర్శకాల ప్రకారం మన దగ్గర సరైన నవగ్రహ యంత్రముండి, సంకల్పం, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు, ఇంటి దగ్గరే స్వయంగా చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది. అంటే అంతిమంగా ఎవరి భక్తి విశ్వాసాలను బట్టి వారు నిర్ణయం తీసుకోవచ్చన్నమాట. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వెళ్దాం. అదే 9 గ్రహాలు, వాటికి సంబంధించిన మంత్రాలు. ఇక్కడ మనం మొదటి 4 ప్రధాన గ్రహాలను చూడొచ్చు: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు. ఈ ప్రతి గ్రహానికి నిర్దిష్టమైన గాయత్రి మంత్రాలుంటాయన్నమాట. పూజా సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల అవి ఒక శక్తివంతమైన తరంగాల్లా పనిచేసి ఆయా గ్రహాల సానుకూల శక్తిని మన వైపుకు ఆకర్షిస్తాయని ఆధారాలు చెప్తున్నాయి. ఇక మిగిలిన గ్రహాలైన గురువు, శుక్రుడు మరియు శని భగవానుడి మంత్రాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. వీటన్నిటితో పాటుగా ఛాయాగ్రహాలని పిలువబడే రాహువు, కేతువులకు కూడా ప్రత్యేకమైన బీజమంత్రాలు ఉంటాయి. ఏ గ్రహానికి సంబంధించిన ఫలితాలు ఆశించినా ఆయా గ్రహాల మంత్రజపం అత్యంత కీలకమని మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇక మూడవ విభాగం చూద్దాం: దోషాలు, వాటికి చెయ్యవలసిన ఆచరణాత్మకమైన పరిహారాలు. చాలాసార్లు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఈ గ్రహదోషాలే కారణం కావచ్చు. ఉదాహరణకు, విపరీతమైన మానసిక అశాంతి లేదా డిప్రెషనుంటే దానికి చంద్రదోషం కారణం కావచ్చని సోమవారం శివపార్వతుల పూజ చేయటం, తల్లిని గౌరవించడం మంచి పరిహారాలు అని సూచించబడింది. అలాగే సమాజంలో గౌరవం తగ్గిపోయి తరచుగా అవమానాలు ఎదురవుతుంటే ఆదివారం సూర్యనమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా సూర్యగ్రహాన్ని శాంతింపజేయవచ్చు అని చెప్పబడింది. అదేవిధంగా అనారోగ్యం, ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలకు మంగళవారం నాడు కుజదోష నివారణగా సుబ్రహ్మణ్యస్వామి లేదా హనుమాన్ పూజ చేయాలి. వ్యాపార నష్టాలు, అప్పుల బాధలు ఉంటే బుధవారం విష్ణుమూర్తి ఆరాధన చేయాలని. ఇక ఒంటరితనం లేదా తీవ్రమైన వైరాగ్య భావనలు ఉంటే కేతు పూజ, అంటే వినాయకుణ్ణి ఆరాధించాలని మూలాల్లో వివరించారు. చూసారా, ప్రతి సమస్యకు ఒక నిర్దిష్టమైన రోజువారీ ఆచరించదగిన పరిహారం ఉంది. తదుపరి 4వ విభాగంలోకి వెళ్దాం: నవధాన్యాలు, గ్రహాలకు అనుగుణంగా చెయ్యాల్సిన దానాలు. పూజా సామగ్రిలో ముఖ్యమైనవి నవధాన్యాలు. ఇక్కడ గమనిస్తే ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైన ధాన్యం కేటాయించబడింది. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి కందులు, ఇలా శని భగవానుడికి నువ్వుల వరకు ఏ గ్రహానికి ఏ ధాన్యం వాడాలో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఈ పవిత్రమైన నవధాన్యాలను పేదలకు దానం చేయడం కానీ లేదా ఆవులకు తినిపించడం ద్వారా కానీ అద్భుతమైన సానుకూల ఫలితాలను పొందవచ్చని మనకు అర్థమవుతోంది. ఇక 5వ, అలాగే అత్యంత కీలకమైన విభాగం: ఇంట్లో పూజ విధానాన్ని దశలవారీగా ఎలా ఆచరించాలి. ఏ పూజలో అయినా సన్నాహాలు చాలా ముఖ్యం గదండి. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. తరువాత వాస్తు ప్రకారం దైవిక శక్తి ఎక్కువగా ఉండే ఇంటి ఈశాన్య మూలలో నవగ్రహ యంత్రాన్ని ఉంచాలి. ఆ ప్రదేశమంతా పవిత్రంగా ఉండటానికి గంగాజలాన్ని చల్లాలి. ఇది పూజకు సరైన పునాదిని వేస్తుంది. తర్వాత దశలు చూస్తే యంత్రానికి కుడివైపున తప్పనిసరిగా కలశాన్ని ప్రతిష్ఠించాలి. పూజా విధానంలో కలశం, అగ్ని, ఈ 2 మూల స్తంభాల్లాంటివి.
హోమం వెలిగించి ప్రతి గ్రహానికి సంబంధించిన మంత్రం పఠిస్తూ కనీసం 9 ఆహుతులు సమర్పించడమనేది ఇక్కడ అత్యంత ప్రధానమైన ఘట్టం. మంత్రాల ద్వారా వెలువడే శక్తిని విశ్వానికి చేరవేయడానికి ఈ హోమం ఒక వారధిలా పనిచేస్తుందన్నమాట. చివరగా సవ్యదిశలో ఆరతి ఇచ్చి పూజను ముగించాలి. అయితే ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒక విషయముంది. మూలాలన్నీ కూడా ముక్తకంఠంతో నొక్కి చెబుతున్నా రాజీపడలేని నియమం ఒకటుంది. అదే దానం. పూజను కేవలం భౌతికంగా ఇంట్లో పూర్తి చేసిస్తే సరిపోదు. మనకు ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి దానం చేయడమనేది ఇక్కడ అత్యంత తప్పనిసరి అయిన నియమమని గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఇచ్చే దానమే అసలైన పరిహారం. ఎంత అద్భుతమైన వాక్యం కదండి! ఇది గ్రహాల అనుగ్రహానికి సంబంధించిన సంపూర్ణ సారాంశాన్ని మనకు అర్థమయ్యేలా చెబుతోంది. దైవ ప్రార్థన ఎంత ముఖ్యమో, ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరులకు చేసే సాయం కూడా అంతే ముఖ్యమని, నిజమైన పరిహారం అందులోనే దాగి ఉందన్న సత్యాన్నే ఇది మనకు స్పష్టం చేస్తోంది. మరి ఈ మంత్రాలు, విధానాలు, పరిహారాల గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఆ విశ్వసంరక్షకుల అద్భుతమైన సమతుల్యతను నేటి నుండే దైనందిన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన జీవితాన్ని మరింత సానుకూలత వైపు నడిపించే ఒక అద్భుతమైన జీవన విధానం.